హాయ్ అండి. ఈరోజు వీడియోలో నెట్ సారీ తోటి ఫ్రాకు ఎంత నీట్గా కుట్టొచ్చో కటింగ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చెప్తానండి. మనం రెడీమేడ్గా కొనుక్కుంటే మనకి చాలా రేట్ అయితే పడుతుంది. కానీ మనమే సొంతంగా సారీ తీసుకుని లైనింగ్ తీసుకుని కుట్టుకుంటే మనకి చాలా డబ్బులు అయితే సేవ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి కటింగ్ స్టిచ్చింగ్, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను దీనికోసం వచ్చేసి నెట్ సారీ తీసుకున్నాను. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 400 పడుతుంది మీకు ఇంచుమించు. కానీ అలాగే దీనికోసం లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్ కాటన్ తీసుకున్నాను. సాటిన్ క్లాత్ అంటారండి ఇది. ఈ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకున్నాను. మాకు హోల్సేల్గా ఉంటాయి కాబట్టి రేట్లు అయితే తగ్గుతాయండి. నాకు లైనింగ్ వచ్చేసి 2 మీటర్లన్నర కలిపి 100 పడ్డది. ఈ సాటిన్ క్లాత్ వచ్చేసి 2 మీటర్లన్నర కలిపి 150 పడ్డదండి. మీకైతే ఇంకా ఎక్కువ పడవచ్చేమో. అయితే ఈ విధంగా నేను మొత్తం తీసుకున్నాను కదా. ఫస్ట్ అయితే కాటన్ లైనింగ్ తీసుకుని అందులోని డబుల్ పోలింగ్ వేసాను. అంటే మనకి ఇది లైనింగ్ వచ్చేసి అడ్డపన్నా ఉంటుంది కదా, ఈ అడ్డపన్నాని మడత వేసాను అన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి. లైనింగ్ అడ్డపన్నాని ఈ విధంగా మడత వేస్తే మనకి ఇటు సైడ్ ఓపెన్ వస్తుంది, కింద వైపు మడత వస్తుంది అన్నమాట. ఈ విధంగా మడత పెట్టాను. లైనింగ్ని ఒకవైపు మడత పెట్టి మనకి పైపాటు అంటే ఫ్రాక్కి పైపాటు కింద పాటు ఉంటుంది కదా, పైపాటు వెడల్పు వచ్చేసి 20 ఇంచెస్ అండి. అలాగే పైపాటు పొడవు వచ్చేసి 16 ఇంచులు కావాలి. కానీ ఇప్పుడు నేను 20 ఇంచెస్కి చేసుకున్న మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను. మనకి ఇందులో 20 ఇంచెస్ క్లాత్ని అయితే తీసుకుంటున్నాము. మిగతాదంతా మనకి కింద పాటు లైనింగ్ ఉపయోగించేస్తాము. మనం పై పాటుని అయితే 2 పొరల మీద అయితే కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు 2 వస్తాయన్నమాట. ఒకసారి చూసారు కదా. ఈ విధంగా 2 అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వెడల్పు 20 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి. పొడవు వచ్చేసి 16 ఇంచులు పెట్టుకోవాలి. 16 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలండి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనం ఏ సైజుకి ఎంత పెట్టుకోవాలని. మీకు ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ని బట్టి మీరు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుని కొచ్చుల కోసం ఎగస్ట్రాగా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఆది డ్రెస్ లేదు అనిపిస్తే కనుక బాడీ మెజర్మెంట్ ప్రకారము చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకుని చెస్ట్ లూజ్ కంటే 2 ఇంచెస్ ఎగస్ట్రా అంటే కొచ్చుల కోసము 2 ఇంచెస్ కలుపుకుని కూడా మనం ఈ విధంగా వెడల్పుని కొలుచుకోవచ్చు. పొడవు వచ్చేసి మనకి 15, బాగా చిన్నపిల్లలకైతే 13, 14 అలా పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే నేను పై పార్ట్ని ఒకదాని మీద ఒకటి విడివిడిగా మడత వేసాను. ఫస్ట్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. 2.5 నెక్ వెడల్పు పెట్టాను. నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. నెక్ వెడల్పు పైన వైపు 2.5 పెట్టాము కదా, అదే 2.5ని కింద వైపు కూడా పెట్టుకుని నెక్కకి అయితే ఈ విధంగా బాక్స్ అయితే కొట్టుకోవాలి. తర్వాత మనము షోల్డర్ మార్కింగ్ చేయాలండి. షోల్డర్ మార్కింగ్ వచ్చేసి 3.5 పెట్టాను. మనము షోల్డర్ నెక్ కలిపి పావు తక్కువ వారు వచ్చిందండి. అదే పావు తక్కువ వారిని కొద్దిగా కింద వైపు కూడా మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 6 ఇంచెస్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నిలువుగా అడ్డంగా మార్కింగ్ చేసుకుంటూ ఒక బాక్స్ వస్తుంది. ఈ కార్నర్లో వచ్చేసి 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్ మార్కింగ్ 1.5 మార్కింగ్ని కలుపుకుంటూ చంకలోని మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి మీరు ఏ విధంగా కొలత తీసుకున్నా సరే నాకైతే 8.5 ఇంచెస్ వచ్చింది. మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారం కూడా ఎంత తీసుకుంటే అంత పెట్టుకోవాలి. కింద నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా 2 మార్కింగ్ కలిపి లైన్ కొట్టుకోవాలి. తర్వాత కొచ్చుల కోసము పైన వైపు 2 ఇంచెస్ కింద వైపు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కొచ్చుల కోసం కూడా ఎగస్ట్రాగా ఇంకొక లైన్ కొట్టుకోవాలి. అలాగే మనకి కింద వైపున 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు నడుము దగ్గర ఫ్రాక్ ఫిట్టింగ్ బాగుంటుందండి. తర్వాత ఇది వచ్చేసి మనము నెక్ కోసం బాక్స్ కొట్టుకున్నాం కదా, ఈ బాక్స్లో మీకు కావాల్సిన నెక్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి స్టార్ నెక్ మార్కింగ్ చేస్తానండి. ఈ నెక్ బాక్స్కి కింద వైపు నుంచి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర బయట వైపు 1/2 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ మార్కింగ్కి కింద మార్కింగ్కి నేను వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలి. తర్వాత మళ్ళీ బయట వైపు నుంచి పై వైపు దాకా ఇంకొక లైన్ కొట్టుకోవాలండి. మనకి స్టార్ నెక్ వంపుగా వస్తే బాగుంటుంది కాబట్టి నేను వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా కరువు తీసుకున్నట్టుగా మార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనకి బ్యాక్ నెక్ సపరేట్గా మార్కింగ్ చేసుకోవాలి. నేను బ్యాక్ అయితే వచ్చేసి ఫ్రంట్ లాగే నెక్ డౌన్ నెక్ వెడల్పు పెడుతున్నాను, కానీ రౌండ్ నెక్ పెడతానన్నమాట. మనము ఫ్రంట్
2.5 వెడల్పు 5.5 ఇంచెస్ డౌను పెట్టాం కదా, బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా పెట్టుకుని రౌండ్ నెక్ అయితే మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనము బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సపరేట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసేటప్పుడు మీరు అడిగి వైపున పాట్ కట్ అవ్వకుండా చూసుకోండి, లేకపోతే విడివిడిగా తీసుకుని కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నెక్ షేప్ ఎలా వచ్చిందో ఈ కట్ చేసిన పీస్ నుంచి వస్తే తెలిసిపోతుంది. నెక్ షేప్ అయితే మనకు చాలా బాగా వచ్చింది. తర్వాత చంక రౌండ్ కూడా రెండాటికి కలిపి సేమ్ ఒకలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రాక్కి పై పాట్ అయితే కట్ చేసేసుకున్నామండి లైనింగ్. ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చెప్తాను. నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదు కాబట్టి పేపర్ మీద మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు పెడుతున్నాను. 14 ఇంచులకి ఒక లైన్ అయితే కొట్టుకున్నానండి. తర్వాత హ్యాండ్ డౌన్ కావాలి కదా మనకి, హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. దీనికి కూడా ఒక లైన్ కొట్టుకున్నాను, ఒకసారి చూడవచ్చు మీరు. తర్వాత మనము హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేయాలి. దానికోసం మనకి చంక లూజ్ కావాలి, అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. చంక లూజ్ వచ్చేసి మీరు బాడీ మెజర్మెంట్ ప్రకారం కూడా చూడొచ్చు. ఆ విధంగా చూసినప్పుడు నాకు 15 ఇంచులు వచ్చిందండి. 15 ఇంచుల సగానికి మార్కింగ్ చేసుకోవాలి, అంటే 7.5. పైన వైపు నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ దాకా ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటే మనకు చంక లూజ్ వస్తుంది. మనం పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి కింద చంక లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దాకా కొద్దిగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ రౌండ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ చంక లూజ్ మార్కింగ్కి హ్యాండ్ లూజ్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. తర్వాత కొచ్చుల కోసము 2 ఇంచెస్కి ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకుని కొచ్చులం కోసం కూడా ఎగస్ట్రాగా ఇంకొక లైన్ కూడా కొట్టేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయట్లేదండి. నెట్ క్లాత్ మీద మార్కింగ్ సరిగ్గా కుదరదు కాబట్టి ఈ విధంగా పేపర్ మీద అయితే మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకున్నాను. తర్వాత సారీ అయితే తీసుకున్నాను. సారీకి పైట కొంగు ఉంటుంది కదా, చూడండి మీకు పైట కొంగు అయితే ఈ విధంగా అంచులు కుట్టేసి ఉంటాయి కదండి. ఈ పైట కొంగుని నేను ఆల్రెడీ డబుల్ పోలింగ్ వేసాను 2 మడతల మీద. ఒకసారి చూడండి. ఈ విధంగా మడత వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మడత వేయాలి. ఇప్పుడు మనకి 4 పొరల మీద అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే 2 హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేపర్ హ్యాండ్స్ని అయితే ఈ విధంగా వేసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని అయితే కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనకి అంచులు ఉన్నాయి కదా, ఇవైతే ఇప్పేసుకోవాలండి. వీళ్ళు ఎలాగా దూరం కుట్టే వేస్తారు, ఈజీగా ఇప్పేసుకోవచ్చు. ఇవైతే ఇప్పేసుకుంటే మనకి హ్యాండ్స్ నీట్గా అయితే ఉంటాయన్నమాట. హ్యాండ్స్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయాలండి. అంటే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ కట్ చేశాను కదా, ఇప్పుడు సారీ క్లాత్ కూడా కట్ చేస్తాను. మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత సారీని మళ్ళీ తీసుకుని ఈ విధంగా అడ్డంగా ఒక మడత వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, నేను డబుల్ పోలింగ్ మీద అడ్డపన్నాని మడత పెట్టాను. మళ్ళీ పక్క నుంచి ఈ విధంగా మడత వేయాలి. ఇప్పుడు ఇది 4 మడతల మీద అయితే ఉంది కదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పైపాట్ లైనింగ్ని దీని మీద అయితే వేసేసి కట్ చేసేసుకోవాలి. అలాగే మనం సాటిన్ క్లాత్ కూడా కట్ చేయాలండి. అదైతే లాస్ట్లో కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నెట్ అలాగే కాటన్ క్లాత్ కట్ చేశాను. తర్వాత సాటిన్ క్లాత్ కూడా కట్ చేయాలి. ఫస్ట్ అయితే ఒకసారి చూడండి, మనం హ్యాండ్స్ పైపాటు కట్ చేసేగా మిగతాదంతా కూడా కింద పాటుగా ఉపయోగిస్తాను. ఇది వచ్చేసి 44 ఇంచులు వచ్చిందండి. అంటే 4 పొరల మీద 44 ఇంచులు వచ్చింది. ఇంచుమించుగా 150 ఇంచులు దాటే వచ్చిందన్నమాట మనకి ఇది. ఇదంతా మనము కింద వైపునే కుర్చీలు వేసేసి కుట్టేస్తే ఫ్రాకు చాలా బాగా ఉంటుందన్నమాట. లుంబుగా అందంగా వస్తుంది. అయితే మనకి సారీకి పైన వైపు ఉన్న అంచు అయితే తీసేసుకోవాలి. కింద వైపు అంచు అయితే ఫ్రాక్కి ఉంటుంది కానీ పైన వైపు అంచు అక్కర్లేదు కాబట్టి ఇప్పేసాను. తర్వాత సాటిన్ క్లాత్ ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసి 2 మీటర్లన్నర తీసుకున్నాను కదండి. డబుల్ పోలింగ్ మీద వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా క్రాస్గా మడత పెట్టాను. ఈ విధంగా క్రాస్గా మడత పెట్టి అయితే దీన్ని కట్ చేసుకుంటున్నాను. అంటే నేను వచ్చేసి దీన్ని అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నానండి. సాటిన్ క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటే మనకి నడుము దగ్గర మరీ లుంబుగా వచ్చేకుండా నీట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాను. ఇది వచ్చేసి 4 పొరలు ఉంది కదా, మనకి నడుము లూజు మొత్తం కలిపి 40 ఇంచులు కాబట్టి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కట్ చేసేసాను. తర్వాత పొడవు వచ్చేసి 35 ఇంచెస్ వచ్చే విధంగా పొడవును చూసుకుంటూ మార్కింగ్ చేసుకుంటున్నానండి. అంబ్రెల్లా కటింగ్ మీకు ఐడియా ఉంటుంది. మన ఛానల్లో ముందు వీడియోలో పెట్టాను అంబ్రెల్లా కటింగ్, మీకు పూర్తి వివరంగా అయితే ఉంటుంది. నేను ఇందులో సాటిన్ క్లాత్ తోటే కట్ చేస్తున్నాను కాబట్టి అంత క్లియర్గా అయితే చెప్పట్లేదు, కానీ మనకి ముందు వీడియోలో
అంబ్రెల్లా కటింగ్ చాలా వివరంగా ఉంటుంది, అది ఒకసారి చూడొచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనము సాటిన్ క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకోవాలి. నాకు చివరి వైపున అంబ్రెల్లా కటింగ్ పూర్తిగా క్లాత్ సరిపోలేదు, చిన్న చిన్న జాయింట్స్ అయితే పడతాయండి. ఈ విధంగా మనము సాటిన్ క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ చేసుకోవాలన్నమాట. మనము కింద వైపున నెట్ క్లాత్ అలాగే ఈ సాటిన్ క్లాత్కి అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాము. ఇది మనకి విడదీస్తే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇవైతే 2 పీసెస్ కింద అయితే వస్తాయండి, మనకి 2 పీసెస్ కిందే రావాలి కూడా. చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా సాటిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత లైనింగ్ పీస్ని కూడా కింద వైపుకి అంటే కాటన్ పీసు పెయిన్ వైపుకి కట్ చేశాను, మిగతాదంతా కింద వైపున వేసేస్తున్నాను. కానీ దీన్ని అంబ్రెల్లా కటింగ్ చేయనండి, స్ట్రైట్గా నడుము దగ్గర కుర్చీలు వేసేసి వేసేస్తాను. కాబట్టి వీటిని నేను విడివిడిగా 2 పీసుల కింద అయితే కట్ చేసుకుని పెట్టుకున్నానండి. తర్వాత మనకి సాటిన్ క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ చేయగా ఈ విధంగా క్రాస్ ముక్కలు మిగిలేయండి. ఆ క్రాస్ ముక్కల్లోనే మనము పై పార్ట్ కట్ చేయాలండి. అంటే పై పార్ట్ మనము కాటన్ క్లాత్ కట్ చేసాము, నెట్ క్లాత్ కట్ చేసాము, సాటిన్ క్లాత్ కట్ చేయలేదు కదండి. అంబ్రెల్లా కటింగ్ చేస్తాను కాబట్టి క్రాస్ ముక్కల్లో కట్ చేద్దామని నేను లాస్ట్లో కట్ చేసుకున్నాను అన్నమాట. ఒకసారి చూడండి, మనం పై పార్ట్కి నెట్ కట్ చేసుకున్నాము, కాటన్ క్లాత్ కట్ చేసాము, అలాగే సాటిన్ క్లాత్ కూడా కట్ చేసాము. ఈ విధంగా 3 పొరలను అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే స్టిచ్చింగ్లోకి అయితే వెళదామండి. ఫస్ట్ సాటిన్ క్లాత్ని కాటన్ క్లాత్ని కలిపి అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నెక్ అలాగే చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకుని నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత నెట్ క్లాత్ని కూడా వేసేసుకుని జాయింట్ చేసేసుకోవాలండి. నెక్ చుట్టూ కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి, ఎక్కడ ఉగ్గు ముడతలు లేకుండా అయితే కట్ చేసుకుని నేను నెక్కి పైపింగ్ కూడా వేసేసుకున్నాను. మన ఛానల్లో పైపింగ్ ఏ విధంగా వేయాలో అంటే నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా వేయాలో మీకు పెట్టానండి, ఆ వీడియో ఒకసారి అయితే చూడండి. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం 3 లేయర్స్ని జాయింట్ చేసేసి పైపింగ్లు అయితే వేసేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా నెక్ మధ్యకి అయితే నీట్గా మడత పెట్టుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, అంటే ఇక్కడ నేను ఓపెన్ పెడుతున్నాను అన్నమాట. మీరు కావాలంటే ఉక్సులు పెట్టుకోవచ్చు, అలాగే జిప్ కూడా వేసుకోవచ్చు. నేనైతే జిప్ వేస్తానండి. మనం బ్లౌజ్కి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అలాగే ఫ్రాక్కి బ్యాక్ పార్ట్కి కూడా అలాగే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టిలాగా స్టిచ్చింగ్ వేయాలండి. వీడియోలో చూడొచ్చు మీరు. నేను అదే విధంగా స్టిచ్చింగ్ వేసేసి అడిగి వైపున డబుల్ పోలింగ్ వేసేసి అయితే కుట్టి వేసేసుకున్నాను. ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే జిప్ అయితే స్టిచ్చింగ్ చేయాలండి. చూసారు కదా, మనము జిప్ని ఒకవైపు భాగాన్ని చివరి వైపు అతకాలి, మరోవైపు భాగాన్ని లోపల వైపు అతకాలండి. అంతే, చాలా ఈజీ అండి జిప్ స్టిచ్చింగ్ వేయడం. చూసారు కదా, మనకు చాలా నీట్గా అయితే వచ్చింది. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి జిప్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ కలిపేసి జాయింట్ చేసుకోవాలన్నమాట, ఒక దాని మీద ఒకటి వేసి. ఈ లాంగ్ ఫ్రాక్ హెవీగా ఉంటుందండి, అంటే మనకి చీర మొత్తంతో కుట్టేస్తున్నాం కాబట్టి హెవీగా ఉంటుంది. పైన వైపు నుంచి ఫ్రాక్ వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మనం జిప్పు పెడితే కింద వైపు నుంచి వేసుకుంటారనేసి నేను ఓపెన్ అయితే ఎక్కువగా పెట్టాను అన్నమాట. ఈ విధంగా మనము షోల్డర్స్ని నెక్ని జాయింట్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుని హ్యాండ్ని అయితే ఈ విధంగా చూసుకుంటూ జాయింట్ చేయాలండి. మనము హ్యాండ్స్కి లైనింగ్ పెట్టలేదు కాబట్టి ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత మనకి బయట వైపున కొచ్చి ఈ విధంగా చిరాగ్గా కనపడుతుంది, అంత నీట్గా అనిపించదు అన్నమాట. అది మీకు అలా కనిపించకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే నేను వీడియోలో చూపించినట్టుగా ఈ కొచ్చిని పక్కకు మడత పెట్టేసి కుట్టు వేసుకోవాలి. ఒకసారి చూడండి, ఈ కొచ్చిని ఈ విధంగా బాడీ వైపుకి మడత పెట్టేసి కుట్టు వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనకి పిన్సింగ్ బాగుంటుంది. ఈ కొచ్చి వచ్చేసి మనకి బయట వైపు కూడా కనిపించదు అన్నమాట. చాలా నీట్గా అయితే వేసుకోవాలండి. ఇలా కుట్టడం వల్ల మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ ఎలా అతికేమో కూడా బయట సైడ్కి తెలియదు అన్నమాట. చాలా నీట్గా అయితే పై పార్ట్ని అయితే మనము స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా. కింద వైపు ఎలా జాయింట్ చేయాలో మీకు మిషన్ మీద అయితే అర్థం కాదేమోనని కింద వేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి, పై పార్ట్ నేను ఈ విధంగా విడదీశాను, అంటే సైడ్ జాయింట్లు చేయలేదన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా విడదీశాను. మనకి కింద వైపు కూడా 3 లేయర్స్ని జాయింట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి కాటన్ పీసుల్ని
2 పీసులని ఇటు సైడ్ సగం అటు సైడ్ సగం వేసాను, ఒకసారి చూడండి. తర్వాత సాటిన్ క్లాత్ని ఇటువైపు ఒక పీసు అటువైపు ఒక పీసు, అంటే మనం 3 లేయర్స్ని 2 ఆటల కింద కట్ చేసుకోవాలన్నమాట. కాటన్ పీస్ని 2 పీసులు, అలాగే ఈ సాటిన్ క్లాత్ 2 పీసులు కట్ చేసుకున్నాము. ఇటు సైడ్ అటు సైడ్ వేసేసాను. కానీ సారీ వచ్చేసి నేను 2 పీసుల కింద కట్ చేయలేదు కదండి, ఇది సింగిల్గానే ఉంది కాబట్టి సారీని కూడా సమానంగా 2 పీసుల కింద అయితే కట్ చేసేసాను. ఈ విధంగా మనము 2 పీసుల కింద సపరేట్గా కట్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఒకసారి చూడండి, మనకు నెట్ క్లాతే కాబట్టి ఎలా పట్టుకున్నా పెద్ద నలిగిపోదు కాబట్టి ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒకసారి చూడండి, ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. సైడ్ జాయింట్లు అయితే మనం చేసుకోకూడదు ఇంకాని. ఫస్ట్ అయితే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని సపరేట్గా ఈ విధంగా వేసుకుని ఫస్ట్ వచ్చేసి మనము సారీ క్లాత్ని, అంటే సారీ క్లాత్ని కూడా 2 పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా. ఒకటి వచ్చేసి ఫ్రంట్ సైడ్కి, ఒకటి వచ్చేసి బ్యాక్ సైడ్కి అన్నమాట. అయితే బ్యాక్ సైడ్కి తీసేసుకుని అయితే జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము సారీ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇది గేర్ ఎక్కువ ఉంది, సారీ మొత్తం ఉపయోగించేసాం కాబట్టి గేర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనము కుర్చీలు దగ్గరగా ఒకదాని మీదకి ఒకటి ఎక్కేసి విధంగా చాలా దగ్గరగా వేయాలి. ఇలా దగ్గరగా వేసుకోకపోతే మీకు క్లాత్ మిగిలిపోతుందండి, కానీ దగ్గరగా వేసుకుంటే మనకి బుట్టలాగా చక్కగా వస్తుంది. ఫ్రాక్ వేసుకున్న తర్వాత బుట్ట బొమ్మలాగా అంటారన్నమాట. చూసారు కదా, దగ్గరగా వేసేసాను, ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా సారీ క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు సాటిన్ క్లాత్ జాయింట్ చేయాలి. సాటిన్ క్లాత్ మనము నడుం భాగం కరెక్ట్గానే కట్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. చూసారు కదా, నాకైతే సరిపోయింది. ఈ విధంగా సరిపోతుందా లేదా అని ఒకసారి చూసుకుని అయితే జాయింట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువైపోతే సాటిన్ క్లాత్ కూడా అక్కడక్కడ చిన్న కుర్చీ పెట్టుకోవచ్చు, సరిపోతే ఈక్వల్గా అతికేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ విధంగా సాటిన్ క్లాత్ కూడా జాయింట్ చేశాను. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ 3 లేయర్స్ని అతకాలి మనము, కానీ నేను 2 లేయర్స్ని అతికాను. సాటిన్ క్లాత్, నెట్ క్లాత్ ఈ 2 అతికాను. ఇంకో లేయర్ వచ్చేసి నేను పెయిన్ వైపు నుంచి చదువుతున్నాను. ఒకసారి చూడొచ్చు మీరు, నేను మొత్తం మడత పెట్టేసి పెయిన్ వైపు నుంచి చదువుతున్నాను. ఈ విధంగా అతకడం వల్ల మనకి ఈ కొచ్చు వచ్చేసి అడుగు వైపుకి వెళ్ళిపోతుంది అన్నమాట, అంటే స్కిన్కి తగలదు, అడుగు వైపుకి వెళ్ళిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను. కాటన్ క్లాత్ని వచ్చేసి నేను పై పార్ట్ సైడ్ నుంచి జాయింట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చిన్నపిల్లలకి పొట్టులంగా కుట్టేటప్పుడు లైనింగ్ ఈ విధంగానే జాయింట్ చేస్తాము, గుచ్చుకోకుండా ఉంటుందని. అదేవిధంగా ఫ్రాకులు కూడా వేస్తే చూసారా, కొచ్చంతా లోపలికి వెళ్ళిపోతుంది, మనకి స్కిన్కి అడిగేవైపు ఏమీ తగలదన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా 3 లేయర్స్ని జాయింట్ చేసేసుకున్నాక అప్పుడు మనం సైడ్ జాయింట్లు చేసుకోవాలి. చూసారా, హ్యాండ్స్ నుంచి స్టార్టింగ్ చేశాను, తర్వాత చంక దగ్గరకు వచ్చాను, సైడ్ జాయింట్లు చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఈ సైడ్ జాయింట్లు చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. మనము ఈ విధంగా సైడ్ జాయింట్లు చేసేటప్పుడు పై పార్ట్కి అయితే ఈజీగానే సైడ్ జాయింట్లు అయిపోతాయి, కింద పార్ట్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా వేసుకోవాలి. మనకి కింద పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ 3 లేయర్స్, ఫ్రంట్ పార్ట్ సైడ్ 3 లేయర్స్ ఉంటాయి. ఈ 3 లేయర్స్ని జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి మడత పడిపోకుండా నీట్గా చివరి వైపునే వేయాలన్నమాట. అందుకనేసి ఈ విధంగా నీట్గా తీసుకుని ప్రతి పొరని కూడా నీట్గా తీసుకోవాలి. చూడండి ఎంత నీట్గా పెట్టుకుంటున్నానో. అడుగువైపు పార్ట్కి 3 లేయర్స్ని పట్టుకున్నాను, తర్వాత పైన పార్ట్కి కూడా 3 లేయర్స్ని పట్టుకుని నీట్గా పెట్టుకున్నాక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకుని ఒక 4 ఇంచెస్ దాకా కలిపి వేసుకోవాలి. 4 ఇంచెస్ తర్వాత విడదీసేయాలి. అంటే ఓన్లీ చూడండి ఒకసారి వీడియోలో, నెట్ క్లాత్ 2 ఆటలని కలుపుతున్నాను, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సపరేట్గా అతికాం కదా నెట్ క్లాత్ని, ఆ 2 ఆటలనే కలుపుతున్నాను అన్నమాట. మిగతా అన్నీ వదిలేసాను, ఓన్లీ నెట్ క్లాత్ని సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, 3 లేయర్స్ని కలిపి జాయింట్ చేసేయచ్చు కదా, ఈ విధంగా నెట్ క్లాత్ని ఎందుకు సపరేట్గా అదుగుతున్నారు అని. ఎందుకంటే మనకు ఒక్కొక్క క్లాత్కి ఒక్కొక్క గేర్ ఉంటుంది, అందుకనేసి కలపకూడదండి. 4 ఇంచెస్ దాకా కలిపి జాయింట్ చేసి అక్కడి నుంచి వేట్ల కాట్లకి విడదీసి అతకాలి. ఒకసారి చూడండి, 4 ఇంచెస్ దాకా కలిపి జాయింట్ చేశాను, తర్వాత నెట్ని సపరేట్గా అతికాను, తర్వాత సాటిన్ క్లాత్ని సపరేట్గా అతికాను. మనం పై పార్ట్ తర్వాత కింద పార్ట్ వస్తుంది కదా, కింద పార్ట్ని 3 ఇంచెస్ 4 ఇంచెస్ దాకా కలిపి జాయింట్ చేయాలి. తర్వాత నుంచి లైనింగ్ని సపరేట్గా అతకాలి, సాటిన్ క్లాత్ని సపరేట్గా అతకాలి, నెట్ క్లాత్ని సపరేట్గా అతకాలి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గేర్ ఉంటుందండి. మనకి గేర్ తక్కువగా ఉన్న వాటిని దీంతో, గేర్ ఎక్కువ ఉన్న వాటితో కలిపేస్తే ఫ్రాక్ లుబ్బుగా రాదు,
కాబట్టి ఈ విధంగా సపరేట్గా అతుక్కుంటే సైడ్ జాయింట్లు మీకు ఫ్రాక్ లుంబుగా ఆంతుంది, నీట్గా ఉంటుంది. ఒకసారి చూడొచ్చు. మనకు ఓవరాల్గా కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఫ్రాక్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.